జ్యోతిష్యాన్ని నమ్మచ్చా లేదా? 1/3/2026 ఈనాడు పత్రికలో ప్రచురం అయింది ఇది న్యూస్. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చదువుకోలేని వ్యక్తి కాదు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మంచి ఉద్యోగం. ఆమె ఒక మంచి సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొడుగు ప్రాంతానికి చెందిన ప్రేమించిన యువకుడితో 9 రోజుల క్రిందటే వివాహం జరిగింది. అయితే ఓ జ్యోతిష్కుడు వెల్లడించిన అంశాలతో తీవ్ర భయపడిన ఆమె చివరకు ప్రాణాలు తీసుకుంది. బెంగుళూరు బాగలకుంటె ఎంఈఐ లేఅవుట్కు చెందిన విద్యాజ్యోతి, వయసు 29 సంవత్సరాలు, శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే, నువ్వు ఎక్కువ కాలం భూమి మీద మనుగడ సాగించలేవు, త్వరలోనే నీకలు చెల్లుతాయి అని వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న ఆమెకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఈ 9 రోజులు పూజలు చేయి, ఆఖరి రోజున శుక్రవారం నీ తాళి తీసి అమ్మవారికి సమర్పించు, ఆపై నీకు మంచి జరుగుతుంది అని తెలిపాడు. ఆయన మాటలకు విపరీతంగా భయపడిపోయిన ఆమె అలానే పూజలు చేసి 9వ రోజు అమ్మవారికి తాళి తీసివ్వడానికి ముందు గదిలోకి వెళ్ళి అనంతరం తలుపు వేసుకుని ఫ్యానికి ఉరేసుకుంది. ఇది మూఢనమ్మకమా, అజ్ఞానమా, అమాయకత్వమా? మనం ఎక్కడ ఉన్నాం? ఏ యుగంలో ఉన్నాం? ఆ జ్యోతిష్యుడు ఇందులో ఎక్కడ ఎంబీబీఎస్ చేశాడు? ఏ టెస్టులు చేశాడు? ఏ స్కానింగ్లు చేశాడు? ఆ అమ్మాయి చనిపోయిందని ఎలా నిర్ధారించాడు? ఒక వైద్యుడు, ఒక జ్యోతిష్యుడు. పోనీ ఆయన చెప్పిన మాటలు చక్కగా చదువుకుని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా నమ్మింది? దయచేసి మీరు ఇటువంటి విషయాలకి దూరంగా ఉండండి. మీకు హెల్త్ బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం పోయి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే మీకు ఉపయోగం ఉంది. అందువల్ల అందరూ కూడా మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి.